హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పైన హరీష్ రావు గారు కొన్ని కామెంట్స్ కూడా చేయడం జరిగింది. సో ఆయన ఏం కామెంట్స్ చేశారు, మరి దీని రియాక్షన్ ఏ విధంగా ఉండబోతుంది? సో ఈ అంశం మీద డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు. వారితో ఒకసారి డిస్కస్ చేద్దాం. నమస్కారం సార్. నమస్తే అండి. సార్, ఉచిత బస్సు సౌకర్యం కల్పించడం మహిళలకు అనేది మంచి ఆలోచన అని ఆయన అంటూనే, ఒకటి మంచి చేస్తూనే మరోవైపు ఆటో డ్రైవర్లు అందరినీ కూడా రోడ్డు మీద పడేశారు, ఒకరికి మంచి చేయడం ఇంకొకరిని రోడ్డు మీద పడేయడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి హరీష్ రావు గారు అడగడం జరిగింది. సార్, దీనిపైన మరి మీ ఒపీనియన్ ఏంటి? అంటే దీన్ని ఎలా మాట్లాడాలి? ప్రతిపక్షాలు అనేవి ప్రభుత్వ పక్షం వాళ్ళకి మంచి చేసినా చెడు చేసినా ఏదో ఒకటి పాయింట్అవుట్ చేస్తాయి. అయితే ఇక్కడ ఈయన పాయింట్అవుట్ చేశాడు, బాగుంది, నిజమే. ఆయన అన్ని క్వశ్చన్ రైజింగ్లో కూడా కరెక్టే మాట్లాడారు. అయితే ఇదే సందర్భం వచ్చినప్పుడు ఫస్ట్ ప్రైవేట్ బస్సులు ఉండేవి చిన్నతనంలో. ఆర్టీసీలు వచ్చాక ఏమైంది? ప్రైవేట్ బస్సులు కనుమరుగైపోయాయి. మరి అప్పుడు ప్రైవేట్ బస్సు వాళ్ళందరి పరిస్థితి ఏంటి కదా? అంటే ఎప్పటికప్పుడు ఒక కొత్తది వచ్చినప్పుడు లేదా ఒక స్కీమ్ కానీ ఒక పద్ధతి కానీ ఒక ఆచారం కానీ వస్తున్నప్పుడు కొన్ని తరమరుగవుతాయి. బట్ దానికి ఏదో ప్రత్యామ్నాయం అనేది ఆలోచించాలి. అయితే అది వస్తువు మీద ఇంపాక్ట్ పడితే మనం అంతగా పట్టించుకోం. అదే మనిషి మీద, హ్యూమన్ బీయింగ్స్ మీద ఇంపాక్ట్ పడినప్పుడు ఖచ్చితంగా పట్టించుకోవాలి, పట్టించుకుంటాం, దాని గురించి చర్చించుకుంటాం, న్యాయం ఏంటనేది ఆలోచించాలి. ఇప్పుడు మెట్రో వచ్చింది. మెట్రో వచ్చినప్పుడు ఆర్టీసీ ఆదాయం తగ్గిందా లేదా చెప్పండి? కొంత తగ్గింది. ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు మియాపూర్ నుంచి అక్కడికి వెళ్ళాలి, అబ్బా బస్సు ఎవడు ఎక్కుతాడు బాబు, 10 రూపాయలు ఎక్కువైనా మెట్రోకి వెళ్ళిపోవడం బెటరు, 10 నిమిషాలు వెళ్ళిపోతాం అంటే అలాగా అటువంటి భావం ఉన్న వాళ్ళందరూ కూడా బస్సు ఎక్కపోవడం వల్ల కొంత తగ్గిందగా. ఇంతకుముందు బస్సులు ఎలాగుండి వేలబడుతుండే ఎనీ టైం. ఇప్పుడు ఓన్లీ ఆఫీస్ టైమింగ్స్, కాలేజ్ టైమింగ్స్లో ఎక్కువ వేలబడుతుంది, మిగతా టైంలో ఖాళీగా ఉంటున్నాయి. మరి అలాగ ఆర్టీసీ నష్టం అయితే ఏం చేయాలి? ఆర్టీసీ వాళ్ళకి ఇంక్రిమెంట్లు లేక, ఆర్టీసీ వాళ్ళు ఉండే కాంట్రాక్ట్ బేస్లో ఉన్న వాళ్ళు రెగ్యులరైజ్ చేయక మరి ఆలో ఇబ్బంది పడ్డారుగా. అంటే ఎక్కడికక్కడ అది ఉంటుంది. ఇప్పుడు ఆటో వాళ్ళు బస్సులు ప్రతి లోపలికి ప్రతి మూలకి ఉన్నాయా? లేవు. కొన్ని ఏరియాల్లో మాత్రమే ఆటో వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు, అన్ని ఏరియాల్లో కాదు. నెక్స్ట్ మీరు గమనిస్తే లింగంపల్లి నుంచి ఆల్మోస్ట్ ఆలు కూకట్పల్లి వై జంక్షన్ వరకు కూడా కొన్ని రకాల షేర్ ఆటోలు తిరుగుతుంటాయి, 6 సీటర్వి. అవి ఆర్టీసీలు ఉన్నప్పుడు ఉన్నాయి, మెట్రో ఉన్నప్పుడు ఉన్నాయి, తిరుగుతూ ఉంటారు. దానికి ఎక్కే వాళ్ళు ఉన్నారు, లేకపోలేదు కదా. దేనికి సంబంధించి దానికి ఉండనే ఉంటుంది. ఒక పెద్ద బట్టల షాప్ ఉంది, సిఎంఆర్, ఆర్ఎస్ బ్రదర్స్, అది దాని పక్కనే చిన్న ఫుట్పాత్ మీద బట్టల షాప్ కూడా ఉంటుంది. అరే అంత పెద్ద బట్టల షాప్ ఉంటే ఈడికెవడు వెళ్తాడరా అనుకుంటాం. బట్ ఈడి దొరుకునేవాడు ఈడి దొరుకుంటాడు, ఆడి దొరుకునేవాడు ఆడి దొరుకుంటాడు. ఎవరికి నష్టం ఇక్కడ? ఎవరి స్థాయిలో ఉన్నారుగా. లేదు బస్సు కోసం వెయిట్ చేసి ఇబ్బంది పడేవాళ్ళు లేదా టైం అవుతుందని చెప్పి ఆటో మాట్లాడుకుని వెళ్ళిపోతారు. ఇవాళ రేపు ర్యాపిడోలు వచ్చాక ఆటోలు కూడా అది అవుతున్నాయి. నైట్ 9, 10, 12 అప్పుడు కూడా ర్యాపిడోలో బుక్ చేసుకుంటున్నాం ఆటోలు, అవి ఓలాలు అవి. మరి అప్పుడు బస్సులే ఉండట్లేదు కదా, వెళ్తున్నాం కదా, యూజ్ అవుతుంది కదా. కొంత పర్సంటేజ్ నష్టం అనేది ఉంటుంది, అంత స్థాయిలో అయితే కాదు. ఓకే, దీనికి ఇంకో ఎగ్జాంపుల్ కూడా చెప్తా. వీళ్ళు దుమ్మెత్తిపోసారు, బాగానే ఉంది. అంటే కొన్ని కాంగ్రెస్ పథకాల వల్ల, కాంగ్రెస్ మేనిఫెస్టో వల్ల గెలిచారని ఒక వాదం ఉంది కదా. సో దాన్ని తట్టుకోలేక హరీష్ రావు గారు ఈ విధంగా స్టేట్మెంట్ ఇచ్చారా ఏంటో మనకు తెలియదు. ఇప్పుడు రైతు బంధు ఉంది. రైతు బంధు 100 ఎకరాల నోడుకు కూడా రైతు బందే, 2 ఎకరాల నోడుకు కూడా రైతు బందే. మరి 100 ఎకరాలను కూడా లబ్ధి పొందుతున్నాడుగా. ఒక పథకం పెట్టినప్పుడు జెన్యూన్గా రీచ్ అయ్యే పర్సంటేజ్ తక్కువ, జెన్యూన్ కానిది ఎక్కువ ఉంటుంది ఎక్కడైనా సరే. కానీ ఈ కొద్దిగా జెన్యూన్ అయినా లబ్ధి పొందుతున్నారు కాబట్టి తప్పక అవి అమలు చేస్తూ ఉంటారు, చెయ్యాలి కూడా కదా. ఇదే రైతు బంధు కౌలు రైతులకు అన్యాయమా కాదా? అసలైన రైతు ఎవడు? కౌలు రైతే అసలైన రైతు. చెమటోడ్చి కష్టపడి దుక్కు దిన్ని అన్నీ చేసేది కౌలు రైతే. ఎంత తీసుకుంటాడు ఆ భూస్వామి ఎవడుంటే వాడికి ఎంత, పంటకి ఎంత అని ఇచ్చేస్తాడు. మిగతా ఈడికి ఒక 2 బస్తాల ధాన్యమో లేదా కొంత అమౌంట్ ఏదో పెట్టుకుంటాడు. అసలైన రైతు ఎవడు? కౌలు రైతు. మరి దాని గురించి ఇన్నేళ్ళుగా 75 ఏళ్ళ 77 ఏళ్ళ స్వాతంత్ర్యంలో భారతదేశంలో ఎవరు పట్టించుకుంటున్నారు, ఎవరు మాట్లాడుతున్నారు చెప్పండి? ఫస్ట్ టైం ఒక నాయకుడు మాట్లాడంటే అది పవన్ కళ్యాణ్. నాకు నిజంగా ఆంధ్రాలో ఒకసారి ఏదో సభలో ఆయన మాట్లాడారు, మేము కానీ ప్రభుత్వం వస్తే ఖచ్చితంగా కౌలు రైతుల గురించి కూడా ఆలోచిస్తాము అని.
కదా. మరి కౌలు రైతుల గురించి మరి ఇదే బీఆర్ఎస్ ప్రభుత్వం 2 టర్ములు ఉన్నప్పుడు రైతు బంధు వేసినప్పుడు కౌలు రైతుల గురించి ఒక్కరైనా ఆలోచించారా? ఒక్కరైనా సర్వే చేయించారా? అందులో మంత్రులు కూడా ఉన్నారా? మంత్రులకి 200 ఎకరాలు ఉన్నాయని కూడా మనం విన్నాం. మంత్రుల పేర్లు అనవసరం కానీ మరి వాళ్ళందరూ లబ్ధి పొందారుగా. మరి సామాన్య కౌలు రైతు అనేది తిండికి లేక అలాగే ఇబ్బంది పడుతున్నాడు కదా. రైతు కూలీలు, వ్యవసాయ కూలీలు ఉన్నారు కదా, మరి వాళ్ళందరికీ ఏంటి? కాకపోతే అంటే దీన్ని ఎలా చూడాలంటే, ఒకటి తప్పు, కొంత ఆటో వాళ్ళకి నష్టం జరుగుతుంది, దాన్ని హైలైట్ చేసి ప్రతిపక్షం అనేది మాట్లాడుతుంది. మరి వీళ్ళకి చెప్పిన ఈ రైతు బంధు గురించి ఇంకెంత నష్టం జరుగుతుంది, అది ఎవరు మాట్లాడరే కదా. అన్ని వేల కోట్ల 50,000 60,000 కోట్లు పెట్టి కాళేశ్వరం కట్టినప్పుడు, అంత పెద్ద ప్రాజెక్ట్ అయినప్పుడు చిన్న చిన్న తప్పిదాలు జరుగుతాయి. దాన్ని కాంగ్రెస్ హైలైట్ చేసిందిగా. ఇప్పుడు కాంగ్రెస్ని వీళ్ళు హైలైట్ చేస్తారు, తప్పదు. అట్లా అయిపోయింది. తప్ప ఒప్ప ఇప్పుడు జనరల్గా ఏమంటారంటే, కార్యం చేసినోడు నేరం చేసినోడు ఒకటే అంటారు. అంటే ఏదైనా పెళ్ళి కానీ పేరెంట్ కానీ ఏదైనా తలపెట్టినప్పుడు, ఆడు పెద్ద కార్యం చేసినప్పుడు అందరికీ ఫుడ్ అందాలని లేదు. కొంతమందికి అపసలు జరుగుతుంది, కొంతమందికి అవమానం జరుగుతుంది. ఎంతవరకు చేశాడు కానీ, అన్నీ బాగా చేశాడు కానీ రా, లాస్ట్లో వాటర్ ప్యాకెట్లు పెట్టేశాడు రా, వాటర్ బాటిల్ పెట్టుంటే బాగుంది. ఏదో అనడానికి నరం లేని నాలుగు ఏమైనా ఉంటుంది కదా. సో అలా కార్యం చేసినోడు అందరికి పలకరించాడు కానీ మా బావగారికి పలకరించలేదురా, ఆడొక్కడే ఎంతగానో తిరుగుతాడా. అలాగా అంత పెద్ద ప్రాజెక్ట్ డీల్ చేసినప్పుడు నిజంగా ఎక్స్ట్రాడినరీ కాళేశ్వరం ప్రాజెక్ట్, చాలా మంచి ప్రాజెక్ట్. చిన్న తప్పిదం జరిగింది, దాన్ని మరి కాంగ్రెస్ వాళ్ళు హైలైట్ చేశారుగా. ఇప్పుడు అదే ఫీలింగ్ వీళ్ళకుంది. వీళ్ళు ఇప్పుడు ఆటో టాపిక్ కాన్సెప్ట్ పెట్టి వీళ్ళు స్టార్ట్ చేస్తున్నారు. నెల దాటింది ఇంకా ఆయన ప్రభుత్వం వచ్చి, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చి. కాబట్టి దానికి మనం ఎలా చెప్తామంటే, దానికి ప్రత్యామ్నాయం చెప్పలేము. అప్పుడు ఏం చేయాలంటే, ఆ పర్టికులర్ ఏరియాలో ఇప్పుడు వాళ్ళకి కూడా ఒక యూనియన్ ఉంటుంది, ఆటో వాళ్ళకి సీరియల్ నెంబర్ ఉంటుంది, వీడి తర్వాత వీడు వెళ్ళాలి, వీడి తర్వాత వీడు వెళ్ళాలని. అలాంటప్పుడు ఒరే ఈ లైన్లో బస్సులు తిరుగుతున్నాయి, మ్యాక్సిమం ఆడవాళ్ళు దీనికి వెళ్ళిపోతున్నారు, సరే మనం ఇక్కడ కొన్ని ఆటోలు పక్క యూనియన్తో అక్కడ తిప్పుకుందాం, వేరేది తిప్పుకుందాం, లేదా సిటీ అంతా తిరిగేలా పెర్మిషన్ తీసుకుందాం, ఏవో పెట్టి చేయాలి, లేకపోతే వాళ్ళకి కల్పించాలి. వీళ్ళందరూ యూనియన్ వెళ్ళి మాట్లాడాలి. ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో కూర్చొని మాట్లాడి, బాబు ఇలాగ ఉంది, మాకు ఆటోలకు నష్టం అవుతుంది, దీనికి ఏదో ఒకటి ఆలోచించండి అంటే, సరే మీరు సిటీలో ఎక్కడైనా తిరగండి రా బాబు, లేదంటే ఆ రూట్లోకి వెళ్ళండి, మీకు పర్మిషన్ ఇస్తాం. మీరు కూడదంటే నలుగురిని ఎక్కించుకోండి, ముగ్గురే ఎక్కించాలి, ఇంకో నాలుగో వాడిని కూడా ఎక్కించుకోండి, మేమే అబ్జెక్ట్ చెయ్యం. అలాంటి ఏమైనా వెసులుబాటు కల్పించి చేసుకోవాలి కదా. కాబట్టి ఒక విధంగా హరీష్ రావు గారు అనేది మళ్ళీ ఇక్కడ ఇంకో వెర్షన్లో ఏంటంటే, హరీష్ రావు గారు అడగడం వల్ల ఆటో వాళ్ళు కొద్దిమందికని ఎవరైతే నష్టపోతున్నారో ఆ కొద్దిమందికని లబ్ధి చేకూరితే అది అల్టిమేట్గా ప్రజల కోసమే కదా. హరీష్ రావు గారు క్వశ్చన్ చేసిన, అంతకుముందు కాంగ్రెస్ వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు క్వశ్చన్ చేసిన ప్రజలకు బాగోగు కోసమే. కాబట్టి తప్పదు. ప్రతిపక్షాలు అనేవి ఎలా ఉంటాయంటే, ప్రభుత్వం వాళ్ళు ఏది చేసినా ఏదో ఒకటి తెలకాయతం అంతా వదిలేసి, చిన్న మచ్చ ఉంది సార్ తెలకాయతం మీద అంటారు, తెలకాయతం అంతా యూజ్ చేసుకోవచ్చు కదా, ఆ మచ్చతో నీకేం పని. సో కాబట్టి ఎటువైపు మాట్లాడదాం అంటే, ఎవరి వెర్షన్ అది కరెక్ట్, ఎవరి రాజకీయం అది కరెక్ట్. అవును, ఇదంతా రాజకీయము, లబ్ధికి పేరు కోసము వాళ్ళ జనాల్లో నానుతూ ఉండాలి. మీడియా ద్వారా కానీ, ప్రింట్ మీడియా ద్వారా కానీ, సోషల్ మీడియా ద్వారా వాళ్ళు జనాలకు తెలుస్తూ ఉండాలనేదే కాన్సెప్ట్. కాబట్టి ప్రతిపక్షాలు ఆ విధంగా దుమ్మెత్తి పోస్తుంటే సహజం. ప్రభుత్వ పక్షం కూడా మళ్ళీ ఎవరు ఈ నెలగా అన్నారు కదా, రేపు ఇంకెవరో ఏదో మాట్లాడతారు, మళ్ళీ మామూలు దాని మీద చర్యలు తీసుకుంటామంటారు, జరుగుతుంది. ఇట్స్ గో ఆన్ అండ్ సో ఆన్. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్.